వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా గద్దె దిగడానికి కారకుల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకతను వైసీపీ వాళ్ళ నుంచి ఎదుర్కొంది. వాళ్ళే జగన్ గారి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారని ఆ పార్టీ నాయకులు అంటారు. ఇప్పుడు 10 నెలల కూటమి పాలన పూర్తయ్యేసరికి సీన్ రివర్స్ అయింది. అదే ఉపాధ్యాయులు, అదే రాష్ట్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన తిరుగుబాటు బావుట ఎగురువేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏరి కోరి కూటమి సర్కారును వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అలాంటి సర్కారు తమ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అప్పుడే రోడ్డెక్కినారు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా కలెక్టరేట్ల ఎదుట నిరసనకు దిగినారు. అదేమంటే కారుణ్య నియామకాలు అయితేనేమి, అట్లాగే పిఆర్సీకి సంబంధించి సమస్య, డిఏ విడుదల, ఇంకా ఇట్లా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, తమకు రావాల్సిన బకాయిల నిధులు, వీటన్నిటిపైన నాడు ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఉపాధ్యాయులు ఆరోపించినారు. పైపెచ్చు కూటమి సర్కార్కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులంతా ముక్త కంఠంతో నినదించడం ప్రభుత్వానికి వణుకు పుట్టించేలా ఉంది. ఇంత త్వరగా ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటామని బహుశా చంద్రబాబు సర్కారు ఊహించి ఉండదు. కానీ ఒక ప్రభుత్వం పతనానికి సంకేతంగా మనం ఏది చూడాలంటే ఉపాధ్యాయులు, ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత రావడం. ఇప్పుడు 10 నెలల కాలంలోనే దాన్ని మనం చూస్తున్నాం. ఇదే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే ఇక పాలన 2 ఏళ్లు మిగిలి ఉందనగా ఉపాధ్యాయులైతేనేమి, రాష్ట్ర ఉద్యోగులైతేనేమి వీళ్ళంతా రోడ్డెక్కినారు. అప్పుడు వాళ్లతో డీల్ చేయడంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు అనుసరించిన విధానము సరిగా లేకపోవడంతో వాళ్ళు హర్ట్ అయినారు. అదే వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసేలా కారణమైంది. ఇప్పుడు కూటమి ఇటు ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరికీ అలివిగాని హామీలు ఇచ్చినారు. ఇదే సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వాళ్ళంతా రోడ్డెక్కే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళకేమి సంఘాలు ఉండవు, వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తెచ్చే పరిస్థితి ఉండదు. రాజకీయంగా వాళ్ళంతా వర్గాలుగా విడిపోయి ఉంటారు. అందుకనే సూపర్ 6 హామీలు అమలు నోచుకోకపోయినప్పటికీ సామాన్య ప్రజానికం రోడ్డెక్కలే ఇంతవరకు. వాళ్ళలో అసంతృప్తి లేదా అంటే ఉంది. కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి కేవలం 10 నెలల కాలానికే రోడ్డెక్కినారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో తీవ్ర స్థాయిలో తాము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినారు. ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యలపైన దృష్టి సారించకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే.